హాయ్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయలు ఫ్రై అండి. చూడండి, నేను అరకిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. శుభ్రం కడిగి ఇలాగ ముక్కలు చేసుకోవాలండి. చూడండి, ఇంత సైజులో చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది ఎంత సైజులో చేసుకోవాలనుకునేది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తానండి. చూడండి, ఈ ఒక గ్లాస్ వాటర్ అంటే అంతకంటే ఎక్కువ పోయకూడదండి, ఎందుకంటే కొంచెమే ఉండాలి. ఇవి ఆవిరితో ఉడుకుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదండి. కొంచెం మునిగిపోయేటట్టు ఉంటే చాలు. ఇప్పుడు ఇవి ఉడకబెడదాము. అదిగండి, ఉడికేసింది. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది తాలింపు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాండి పెట్టుకొని ఒక 50 గ్రాములమైన నూనె వేసుకొని, అంటే ఫ్రై కదండి, కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలి. తాలిం గింజలు, ఒక 2 ఎండుమిరపకాయలు ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఒక కరివేపాకు వేసాను. ఇప్పుడు చిక్కుడుకాయ, ఈ ఉడకబెట్టిన చిక్కుడుకాయలు నీళ్లు పడిపోసి ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫ్రై అనేది పప్పులోకి, చారులోకి, రసంలోకి బాగుంటుంది. 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం పడుతుంది ఫ్రెండ్స్. కారం ఫ్రై కదా, ఎక్కువ పట్టదు. ఈ ఫ్రైలో కల్లా కొంచెం ఆయిలే ఎక్కువ పడుతుంది. 1/2 స్పూను అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఫ్రై చేస్తుంటేనే చికెన్ ఫ్రై చేస్తాను ఫీల్ అవుతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ పెట్టండి బాగుందని. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటల వీడియోలు చాలా పెడతానండి. చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అయిపోయింది, చూసారా? ఒక్క నిమిషం పాటు పట్టింది ఫ్రెండ్స్, మూత పెట్టి మగ్గేసరికి. చూడండి ఎలా మగ్గిపోయిందో. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు నచ్చితే చిన్న కామెంట్ ఒకటి పెట్టండి ఫ్రెండ్స్, బాగుందని.